నీ రాజు వచ్చుచున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు, దేవుడు జ్ఞాపకం చేశాడు, లేకపోతే లేఖనాలు జ్ఞాపకం చేయబడ్డాయి. రాజు అంటే ఎవరు? ఈ రాజు రాజు అంటే ఎవరు? ఏ రాజు ఈయన? ఏ దేశానికి రాజు? ఏ మతానికి రాజు? ఏ కులానికి రాజు? అసలు ఈ రాజు ఎవరు అనేది మనం చూస్తే అసలు ఈ రాజు గురించి చెప్పడానికే కొన్ని సంవత్సరాలు మనకు సాగదు. అయితే ఈ రాజు ఒక కులానికి సంబంధించిన వాడా, ఒక మతానికి సంబంధించిన వాడా, దేనికి సంబంధించిన వాడు అంటే ఈ రాజు, ఈయన రాజాతి రాజు, ప్రభులకు ప్రభు. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రభులకు ప్రభు, దేవులకు దేవుడు, ఆయన రాజులకు రాజు. ఈ రాజు ఎందుకు ప్రభువు అయ్యాడు? ఎందుకు ఈ ప్రభువు అందరికి రాజు అయ్యాడు, అందరికి ప్రభు అయ్యాడు? అపోస్తల కార్యగ్రంథం మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పిన మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో మనకు కనబడి చూడవసరం లేదు. అయితే ఈ